పెద్ద సభ పెట్టుకుందాం, ఆ సభలో మాట్లాడదాం అనేటువంటి మాట అన్నారు కేసీఆర్ గారు. కానీ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంది? నిజంగానే వాస్తవం కదా అది? ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడితేనే వీళ్ళకి ఉచ్చబడుతున్నది కాంగ్రెస్ నాయకులకు. రామూర్తి గారు ఆ పదాన్ని కాస్త మీరు అది జనరల్ వర్డ్. నిజంగా భయపడుతున్నారా లేదా? భయపడడం అనేది బాగుంది, కానీ మీరు అన్నటువంటి పదం కాస్త వద్దు. వాస్తవానికి ఉచ్చబడుతున్నది. మీరు ఏమన్నా అనుకోండి, వీళ్లకు కేసీఆర్ గారిని కేసీఆర్ గారు టైగర్ పులి, ఆయన అడవిలో ఉన్నా ఊళ్ళో ఉన్నా పులే కాబట్టి ఫామ్ హౌస్ లో ఉన్నాడు అని అన్నారు. నేను అడుగుతున్నా, నేను చాలా క్లియర్ గా అడుగుతున్నా. ఈ రోజు బీజేపీ మిత్రుడు ఒక మాట మాట్లాడారు. తెలంగాణ మొత్తం 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాల కంటే అతి తక్కువ అప్పు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలియకుండా మాట్లాడితే నేనేం చెప్పాలి కదా? దానికి 18 రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు ఉన్నాయి. మరి ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ మాత్రం బీజేపీ మిత్రుడు అడగడు. నేను అనేది అదే, ఇంత అప్పులు జరుగుతున్నాయి. ఇంకొక మిత్రుడు సిపిఐ మిత్రుడు ఏదో మాట్లాడినాడు. నేను అడుగుతున్నా, 6 లక్షల ఎకరాలకు పట్టా భూములకు గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చిన మిత్రమా, అది తెలుసుకోండి ఫస్ట్. ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. సరే, మీరు మళ్ళా కడతారా, ఇస్తారా, సస్తారా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టలేరు, ఇవ్వలేరు. ఏదో ఒక డబ్బాలు రూమ్ లాంటివి ఇచ్చి ఏదో మామ అని చేతులు పని అయితే ఉన్నది. ఇప్పటికైనా నేనేమంటున్నా, నేనేమంటున్నా, ఒక్క నిమిషం. బీజేపీ మిత్రుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇప్పుడు 1 సంవత్సరం జరిగింది. కాంగ్రెస్ పాలన బాగున్నదా బాగలేదా బీజేపీ మిత్రుడు చెప్పాలి కదా. బాగున్నదా బాగలేదా చెప్పమని. వెంకటరెడ్డి గారు మీ సమాధానం. బాగలేదు కాబట్టి మమ్మల్ని ఓడించారు, మేము ఓడిపోయినాము. ఓడిపోయి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయాల్సిన వాడివి. మళ్ళా ఓడిపోయిన వాళ్ళ మీద నాకు ఇంకా టైం దొరకలే అంటే మీరు ఏమనుకుంటున్నారు? రామూర్తి గారు వెంకటరెడ్డి గారు సమాధానం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తప్ప ఇంకా వేరే వాళ్ళని. రైట్, రామూర్తి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు బీజేపీ నేత మాటలు విన్నాక మీ మాటలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక మిత్రుడు చెప్పారు ఏమని, కేసీఆర్ గారు బయటికి రావాలా. కేసీఆర్ గారు ఇన్ని రోజులు వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే మోసాలు, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రతిదీ ఆలోచించి ఎప్పుడైతే మనం ఇప్పటికే అన్నాడు, ఇవాళే ముఖ్యమంత్రి రేవంత్ అన్నాడు, 1 సంవత్సరం కూడా కాలేదు అప్పుడే మొదలు పెట్టాడు. అరే ఇన్ని రోజులు అన్నది మీరే కదనయ్యా. కేసీఆర్ గారు బయటికి రావడం లేదు, మాట్లాడడం లేదు అని చెప్పింది మీరే. మళ్ళీ ఈ రోజు మాట్లాడడం సార్, ఇవాళ కూడా కేసీఆర్ గారు బయటికి రాలే, అది కూడా ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగే. ఇవాళ కూడా జరిగింది ఫామ్ హౌస్ మీటింగే, బయటికి వచ్చి మాట్లాడిన దాఖలాలు కాదు. రైట్, వెంకటరెడ్డి గారు అవినాష్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తా అన్నారు. ఏమంటారు అంటే, నేను ఇంత ఫస్ట్ బయటలోనే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పాలన ఏ విధంగా ఉండడేనో, కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండేనో కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోతుందని చెప్పారా లేదా? అది క్లియర్ గా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడమని చెప్పండి. అదే అప్పుల కుప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అదే హామీలు టచ్ చేసుకుంటా పోతా ఉన్నారు. ఒక నిమిషం ఉండదు సార్, మీ దానికి సమాధానం చెప్తున్నా. మీ క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నా, మీ దానికి సమాధానం చెప్తున్నా, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఒక నిమిషం ఉండండి, మళ్ళీ మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తారు? మళ్ళీ మాట్లాడేది క్లారిటీ ఉండాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నంటే, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టారు. మీ చేతుల్లో పెట్టి మీరు ఏం హామీలు ఇచ్చారు? హామీలు ఇచ్చిన ఫుల్ఫిల్ చేసిరా లేదా? ఫుల్ఫిల్ చేయకపోతేనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది. మీ కేసీఆర్ గారినే ఫామ్ హౌస్ లో బందీ చేసింది. అవునా కాదా? అదంతా మీరు తెలంగాణ ప్రజలే కదా చేసిందంతా. మేముగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు కదా, తెలంగాణ ప్రజలే కదా. మీరు ఒప్పుకోవాలి దాన్ని. తెలంగాణ భారతదేశంలో 16 రాష్ట్రాలు కాదు 18 రాష్ట్రాలు ఉన్నాక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వలేదు. ఎక్కడ మీ ఇష్టం వచ్చిన హామీలు, మీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు, మీ ఇష్టం వచ్చిన మాటలు, ఏదో మాటలకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయన్నట్టుగా కేసీఆర్ చెప్పుకుంటూ పోతే విన్నారు. కానీ ఈ రోజుల్లో వినేటోళ్ళు ఎవరు లేరు.
ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రాలితేనే ఆలోచన మీరు ఇప్పుడు పెట్టుకోవద్దు. రేపు కేసీఆర్ వచ్చినా ఇంకొకరు వచ్చినా కూడా మేము ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో, ఏ విధంగా బంద్ చేస్తుందో మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. ఇప్పుడు నేను కాంగ్రెస్ గురించి చెప్తా. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా అదే బాటలు నడుస్తా ఉంది. ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు దగ్గర రిపీటెడ్ సబ్జెక్ట్. ఇది 6 గ్యారెంటీలు వాళ్ళు 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు. 100 సార్లు చెప్పారు అది కూడా 100 రోజులు కంప్లీట్ చేస్తామని. డిసెంబర్ 9 చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాం. 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు. 1400 ఇప్పుడు దగ్గర 14 నెలలు అయింది. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే దగ్గర 4-5 అంశాలు మాత్రమే టచ్ చేసారు. దాంట్లో 2 అంశాలు కొద్దిగా బాగా అవుతున్నట్టుంది. మిగతా అంశాలు రైతుల గురించి చెప్తే రైతు భరోసా గాని, ఈ రైతు కూలీలకు ఇచ్చేది కానీ, లేకపోతే ఉమెన్ కి ఇచ్చేది కానీ, స్త్రీలకు ఇచ్చేది కానీ, లేకపోతే వృద్ధుల పెన్షన్ కానీ, తర్వాత పిల్లలకి విద్యార్థులకి విద్యా భరోసా కానీ, ఇవన్నీ ఎక్కడ ఇస్తున్నారండి? ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? ఇదంతా కూడా ఏమంటున్నంటే మీకు చేతగాని హామీలు ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రజల్ని హామీల్లోనే మరి మభ్య పెడుతున్నారు తప్పితే ఈ రోజు రియాలిటీలకు వస్తే వీళ్ళకి చేతగానితనం కనపడతా ఉంది. వీళ్ళ దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు, ఆ డబ్బు లేదు. ఇవ్వాలంటే కూడా మరి ఆ పెట్టుబడులు కూడా రావాలి. ఇవన్నీ లేవు కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. రామూర్తి ఒక్క నిమిషం ఉండండి. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నా. అరే మీరు ఒక్క నిమిషం ఉండండి. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్తున్నా. మీరు ఎంత మొత్తుకున్నా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు ఎంత మొత్తుకున్నా కూడా మీరు మీరు చెప్పేది వినాలి. ఎంతసేపు కూడా మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించారో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. అంతవరకే తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన కూడా అదే విధంగా ఉంది. సోషల్ మీడియా హల్చల్ మీరిద్దరే పెట్టుకున్నారు. అదే మరి భారతీయ జనతా పార్టీ కూడా పోల్ లేదు దాంట్లో. మీరిద్దరు ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు. ఫామ్ హౌస్ పాలన ఎవరు కావాలి? సెక్రటేరియట్ లో ప్రజల గురించి ఆలోచించే దమ్ము ధైర్యం నాయకులు కావాలి, ఆ ప్రభుత్వం కావాలి. ఇవన్నీ కావాలి. కానీ బయట ఏదో సోషల్ మీడియాలో లేకపోతే రోజు మీడియాలో వస్తే పెద్ద గొప్ప కాదు కదా. వెంకటరెడ్డి గారు, రామూర్తి గారు, I'll give you a chance again. రామూర్తి గారు వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు ఒకటే నిమిషం. రామూర్తి గారు ఒకటే నిమిషం. భీమరావు గారు